వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గులాబ్ జామ్ చేయబోతున్నాను అండి. ఇక్కడేమో నేను గులాబ్ జామ్ చేయడానికి కిలోన్నర చక్కెర తీసుకున్నాను. మనకు కిలోన్నర చక్కెర సరిపోతుందండి. ఇక్కడేమో నేను ఒక గీకి ప్యాకెట్ తీసుకున్నాను, పోకిలోది. ఇక్కడ 3 గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి. 3 అయితే మనకు చిన్న ఫంక్షన్ అయితే మనకు సరిపోతాయండి. ఒక 20 మంది, ఒక 25 మంది అయితే సరిపోతాయి. ఇక్కడ చిన్న మిల్క్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఇవన్నీ కట్ చేసుకుని మనం కొలత వేసుకోవాలి, మన పిండి ఎంత ఉందో లేదో అని. నేనేమో కొలత వేసుకుంటున్నాను. ఒక పెద్ద గిన్నె తీసుకుంటే ఇలాంటివి మనకు 3 గిన్నెలు గులాబ్ జామ్ అవుతాయి. వట్టివి ఇలా కొలత వేసుకోవాలండి. ఇప్పుడు ఏమో నేను గోరువెచ్చగా మన మిల్క్ అనేది వేడి చేసుకుంటున్నాను. కొద్దిగా లైట్గా వేడి చేసుకోవాలండి, ఎక్కువ హీట్ చేసుకోకూడదు. మళ్ళీ పెద్ద గిన్నె తీసుకుని మనకు ఒక బేసన్ పాటు తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా మనం మిల్క్ యాడ్ చేస్తా బాగా మెత్తగా పిండి కలుపుకోవాలండి. మనము ఒకేసారి వేడి చేస్తే మన పిండి అనేది గట్టిగా అయిపోతుంది. కొద్దిగా లైట్గా వేసుకున్నాక మెల్లిగా మనం ఒక్కసారి కలుపుతూ ఉండాలండి. చూడండి, కొన్ని వేసుకున్నాను. ఇక్కడ మిల్క్ అనేది చెంచాతో కలుపుకుంటున్నాను. కొంచెం వేడి ఉంది గోరువెచ్చగా. ఇవన్నీ కలుపుకున్నాక మళ్ళీ చెంచా తీసేసి మన చేతితో కలుపుకోవాలండి. బాగా మెత్తగా కలుపుకోవాలా. ఇప్పుడు ఏమో కొన్ని మిల్క్ వేసుకుంటున్నాను. వేసుకున్నాక మళ్ళీ చేతి బాగా మెత్తగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి గులాబ్ జామ్. మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా గులాబ్ జామ్ చేసుకుని తినాలంటే చాలా మందికి గులాబ్ జామ్ చేయడానికి చాలా పని అండి. రాదు కొంతమందికి. ఎంత ట్రై చేసినా అవి మధ్యలో చీలిపోతుంటాయి, సరిగ్గా రావు. మనం చీలాలు వేసినప్పుడు అన్ని తడకొస్తాయని అందుకోసం కొంతమంది బయట నుంచి తీసుకుని తింటారు. అది ఏం పెద్ద పని కాదండి. మన చేతిలోని అంత పని అంతా పిండి ఏమో బాగా కలుపుకోవాలండి. నేను 1 గంట పెడుతున్నాను. ఇప్పుడు మెత్తగా కలపాలి. మన గోధుమ పిండి ఎట్టా చపాతీ కలుపుతాం దానికన్నా మెత్త కలపాలా. కలిపినాక 1 గంట సేపు మీరు పక్కన పెట్టండి. ఇప్పుడు ఏమో నేను పక్కన పెట్టేసినాను. ఇక్కడేమో సిరా పెట్టుకుంటున్నానండి. సిరాకేమో 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను, చిన్న గ్లాస్తో, టీ తాగే గ్లాస్తో. ఇక్కడేమో 2 గ్లాసు నీళ్ళు వేసుకున్నానండి. సిరా అంతా మనకు సరిపోతుంది. చక్కెర అంతా కరిగిపోయి మనకు ఒక మీడియం సైజ్ వస్తుంది. ఎక్కువ తక్కువ వద్దండి, ఎక్కువ వేసుకుంటే పతలాంగా పోతాయి నీళ్ళు. అందుకోసం మీడియం సైజ్ వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుంటానండి. సిమ్లో పెట్టుకోవాలి. మనకు సిరా అయ్యే వరకు మన గులాబ్ జామ్ ఉండలు తీసుకొచ్చండి. నేను సిమ్లో పెట్టుకుని ఇప్పుడు ఒకసారి కలుపుకుంటానండి. కలుపుకున్నాక మనకు చక్కెర అడుగు మంటకుండా ఒకసారి కలుపుకోవాలండి. ఎప్పుడైనా చక్కెర వేసుకునేప్పుడు మనం అడుగు మంటుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ నేను గులాబ్ జామ్ చూసుకుంటానండి. పిండి ఏమో బాగా మెత్తగా అయిపోయింది. 1 గంట అవుతుంది పెట్టి. నేను ఒకసారి మళ్ళీ తీసుకొని కలుపుకుంటాను. ఎంత కలుపుతే అంత బాగా వస్తాయండి ఇక్కడ గులాబ్ జామ్ అనేది. ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ బాల్ మాదిరి ఇప్పుడు ఏమో బాగా కలుపుకోవాలండి. పిండి కలుపుకున్నాక ఎంత బాగా కలిపితే అంత బాగుంటాయి గులాబ్ జామ్ అనేది. నేను చిన్న సైజ్ తీసుకుంటున్నానండి. ఎంత కావాలో అంత తీసుకొని మళ్ళీ దీనికి మూత పెట్టి పక్కన పెట్టాలండి. గాలి తగిలితే మళ్ళీ రావు అవి సరిగ్గా. ఇప్పుడు చిన్న బాల్ మాదిరి తీసుకున్నాను. మనకు ఎంత సైజు కావాలో అంత సైజ్ చేసుకుని కట్ చేసుకోవాలండి. చిన్న సైజ్ తీసుకోవాలా. ఇంత తీసుకుంటే ఎంత పెద్ద పొంగుతాయండి. మన పిండి అనేది 1 గంట ముందే నానింది కాబట్టి బాగా పొంగుతాయి. ఇప్పుడు నేను చిన్న సైజులో బాల్ మాదిరి చేసుకుంటాను. బాగా ఇవి గుండూరు చేసుకోవాలండి. కొద్ది కూడా మనకు గ్యాప్ రాకూడదు. గ్యాప్ ఉంటే మనం ఫ్రై చేసినప్పుడు అవి చీలిపోతాయండి. అందుకోసం కొంచెం కూడా గ్యాప్ లేకుండా మనం చేసుకోవాలండి. అన్నీ ఒక్కొక్కటి అన్నీ చేసుకున్నానండి. చూడండి ఎన్ని అయినాయో. ఇదేమో ఇంకా ఉండాయి చేసేవి. నేను మాత్రం ఎన్ని చేసినాను. ఇవన్నీ ఫ్రై చేసుకుంటానండి. సిరా కూడా బాగా ఉడుకుతుంది. ఇక్కడ నేను ఒకసారి ఇలాచి వేసుకుంటాను. 5 ఇలాచి వేసుకున్నాక నేను పక్కన దించుకొని పెట్టుకుంటానండి. ఇప్పుడు కడాయి పెట్టుకుంటున్నాను గులాబ్ జామ్ చేయడానికి. ఒక కడాయి పెట్టుకోవాలండి. కొంచెం కడాయి హీట్ అయినాక మనకు ఇక్కడ ఘీ ప్యాకెట్ అనేది వేసుకుంటున్నాను. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. మనకేమో ఎక్కువ ఆయిల్ తలగదు దీంట్లో గులాబ్ జామ్ ఫ్రై చేయడానికి. నేను ఇప్పుడు హీట్ అయిపోయింది మన ఆయిల్ అనేది. ఇక్కడ ఒక్కొక్కటి వేసుకోవాలండి. మెల్లిగా వేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి. ఎప్పుడైనా మంట మనం హైలో పెట్టుకున్నామంటే అవన్నీ పైనుంచి కాలిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయండి. సిమ్లో పెట్టుకుంటే లోపల నుంచి కూడా ఫ్రై బాగా అవుతాయి. నేనైతే కొన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఒకేసారి అన్నీ వేసుకుంటే మనకు కావండి. అవి ఒకేసారి పచ్చిగా ఉంటాయి లోపల. అన్నీ 2, 3, 4 వేసుకుని ఫ్రై చేసుకుంటే బాగా వస్తాయండి. నేనేమో ఒక 5, 10 వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. గోల్డెన్ కలర్ రావాలంటే బాగా వస్తాయి. చూడండి నేనేమో తీసుకుంటున్నాను. తీసుకున్నప్పుడు ఇలాంటివి నాకు 2, 3 గిన్నెలు వచ్చినాయండి. ఇప్పుడేమో బేసన్ పాట్ తీసుకుంటున్నాను. బేసన్ పాటలు వేసుకోవాలండి. మీ కాడ ఎప్పుడైనా పెద్ద బేసన్ పాట్ ఉంటే ఇలాంటిది తీసుకోవాలా. నాకు ఫ్రీ అయితే మనకు బాగుంటాయండి. ఒక్కటి కూడా పలగదు. ఇవన్నీ లైన్గా వేసుకున్నానండి. దీంట్లో వేసుకున్నాక మన సిరా అనేది దీంట్లో వేసుకోవాలండి. మనకి ఎంత సిరా కావాలంత ఫుల్ అండి. ఇవన్నీ మనకు హాఫ్ అన్నీ నిండిపోవాలని మళ్ళీ పైన వేయకూడదండి. కొంచెం హాఫ్ వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక బేసన్ పాటలు వేసుకుంటానండి. దీంట్లో కాజు, ఇలాచి ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇలాంటివి నాకు 2 అయినాయి. మాషల్లా బాగుండాయి గులాబ్ జామ్. ఒకసారి మీరు ట్రై చేసి నా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.